వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆసక్తి గల అభ్యర్థులు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరండి. జనరల్ వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఉంటుంది. దానికి జస్ట్ హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు గ్రూప్ లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా కొన్ని వేల మంది ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి అత్యుత్తమమైన సీట్లు వచ్చేలా కేఆర్ గైడెన్స్ చేయగలిగింది. ఇది 7వ సంవత్సరం కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు జాయిన్ అవ్వచ్చు. మరి ఈరోజు బిగ్ అప్డేట్ ఏంటంటే, మనకు నిన్న నైట్ ఎంసెట్ తెలంగాణ ఫేజ్ 3కి సంబంధించిన అలాట్మెంట్స్ అయితే రావడం జరిగింది. ఫేజ్ 3లో కూడా ఉత్తమమైన సీట్లు పొందిన విద్యార్థులకు మరియు బ్రాంచ్ కాలేజీలు మారిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతనంగా వచ్చిన సీట్లు వచ్చిన వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఫేజ్ 3 సీట్ అలాట్మెంట్స్ తర్వాత ఎవరెవరు ఏం చేయాలనే దానిపై చాలామంది డౌట్స్ రేజ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. మనకు యాక్చువల్లీ ఈరోజు అలాట్మెంట్స్ వచ్చేది, కానీ కేఆర్ గైడెన్స్ ముందే చెప్పింది 4th అలాట్మెంట్స్ వస్తాయని చెప్పేసి. మరి మీరు ఇమీడియట్గా మీకు అలాట్మెంట్ మెసేజ్ రాగానే మీరు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఆల్రెడీ సెకండ్ ఫేజ్ తర్వాత ఫిజికల్ రిపోర్ట్ చేసిన కాలేజీ మళ్ళీ వస్తే మీరు ఏ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఇచ్చారు, ఫిజికల్ రిపోర్ట్ చేశారు, మళ్ళీ సేమ్ కాలేజ్ అలాట్ అయింది కాబట్టి మీరు ఆన్లైన్ రిపోర్ట్ కానీ ఏది చేయాల్సిన అవసరం లేదు. మరి చాలామంది అడుగుతూ ఉన్నారు, మేము ఆప్షన్స్ పెట్టకపోయినా మాకు అదే కాలేజ్ వచ్చింది. ఎస్, 3rd ఫేజ్లో మీకు ఏదైతే ఫైనల్ అవుతుందో అదే కాలేజ్ ఫైనల్ అవుతుంది కాబట్టి. మరి చాలామంది ఇంకో డౌట్ కూడా ఉంది, 2nd ఫేజ్లో మాకు ఒక కాలేజ్ వచ్చింది సార్, 3rd ఫేజ్లో ఇంకో కాలేజ్ వచ్చింది, మరి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్నంటే ఆ ఆప్షన్ ఉండదండి. 3rd ఫేజ్లో వచ్చిన సీటే ఫైనల్, 2nd ఫేజ్లో సీట్ మళ్ళీ కావాలంటే ఉండదు, అది ఆల్రెడీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి 3rd ఫేజ్లో వచ్చిన సీటే ఫైనల్గా గుర్తించండి. మరి అర్థమైంది కదా, సేమ్ కాలేజీ సేమ్ బ్రాంచ్ ఫిజికల్ రిపోర్ట్ చేసిన వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ కాలేజీకి వెళ్ళి మీరు ఓరియంటేషన్ డేకు అటెండ్ అవ్వచ్చు. ఒకసారి కాలేజీ వాళ్ళకి ఫోన్ చేసి ఓరియంటేషన్ డే ఎప్పుడు ఉంది, ఇండక్షన్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంది తెలుసుకొని వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ రెండవ బ్యాచ్లో ఏంటంటే, కాలేజీ మారినవారు, మరి ఒక కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి 2nd ఫేజ్లో ఒక కాలేజీ ఉంటే 3rd ఫేజ్లో వేరే కాలేజ్ ఇచ్చిన వాళ్ళు తప్పకుండా ముందు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని దానిలో డిఫరెన్స్ ఫీజు ఏమైనా ఉంటే, ఆల్రెడీ మీరు ఎక్కువ కట్టుంటే మీకే రీఫండ్ అవుతుంది, మీరు ఏం కట్టాల్సిన అవసరం లేదు. మరి ఇంతకుముందు కట్టిన కాలేజీలో తక్కువ ఫీజు ఉంటే, దీనిలో ఎక్కువ ఫీజు ఉంటే మీరు రిమైనింగ్ అమౌంట్ ఫీజు కట్టాలి. ఫీజు కట్టి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ తప్పనిసరిగా చేయాలి. సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని కొత్త కాలేజీలో మీరు పాత కాలేజీ నుంచి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి కొత్త కాలేజీలో ఈ మనకు డాక్యుమెంట్స్ ప్లస్ సెల్ఫ్ రిపోర్టు, జాయినింగ్ రిపోర్టు ఇవన్నీ కొత్తగా వచ్చిన కాలేజీలో మీరు సమర్పించాల్సి ఉంటుంది. దీనికి 7వ తేదీ వరకే లాస్ట్ డేట్. ఇవాళ 5వ తారీఖు, 7వ తేదీ లోపు మీరు అన్ని ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. ఈరోజు నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ 3rd ఏంటంటే, ఒకే కాలేజీలో బ్రాంచ్ మారుతాయి. మరి ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంవిఎస్ఆర్ కాలేజ్ వచ్చింది, ఇంతకుముందు నాకు ఈసీ ఉండి ఇప్పుడు దాంట్లోనే సిఎస్సి వచ్చింది. మరి అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే, మీరు కూడా ఒకే కాలేజీలో బ్రాంచ్ మారిన వాళ్ళు కూడా తప్పకుండా ముందు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. తర్వాత మీరు ఆల్రెడీ ఆ కాలేజీలో ఫీజు కట్టున్నారు, ఫిజికల్ రిపోర్ట్ చేసినారు, కానీ మీకు బ్రాంచ్ మారైంది. బ్రాంచ్ మారినప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మీకు ఈసీ బ్రాంచ్ ఉంది ఎంబీఎస్ఆర్లో, ఇప్పుడు సిఎస్సి వచ్చింది. మీరు కాలేజీకి వెళ్ళి ఈసీ బ్రాంచ్ నుంచి మీరు సిఎస్సి బ్రాంచ్కి మీ యొక్క డాక్యుమెంట్స్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. కాకపోతే కొన్ని కాలేజెస్ వాళ్ళు అదే కాలేజీలో బ్రాంచ్ మారితే సెల్ఫ్ రిపోర్ట్ చేయండి కానీ చేయాల్సిన అవసరం లేదు మా ఫిజికల్ రిపోర్ట్ అంటున్నారు. కానీ 99% మనకి ఎంసెట్ గైడ్లైన్స్ ప్రకారం అదే కాలేజీలో బ్రాంచ్ మారినా తప్పకుండా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, తప్పకుండా ఫిజికల్ రిపోర్ట్ చేయాలి. ఈ విషయంలో ఎలాంటి డౌట్స్ లేవన్నమాట. ఇది మనకు ఇదంతా మీరు 7వ తారీఖు లోపల, అంటే ఈరోజు రేపు ఎల్లుండిలోగా మీరు తప్పనిసరిగా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే మీ అడ్మిషన్ ఉంటుంది. మరి కొంతమంది టీసీ మాత్రమే ఇచ్చారు, మరి మిగతా డాక్యుమెంట్స్ ఇవ్వలేదు. మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి మిగతా డాక్యుమెంట్స్ కూడా ఆ కాలేజీలో ఇవ్వండి. ఒకసారి కాలేజీకి ఫోన్ చేసి డాక్యుమెంట్స్ కూడా ఇచ్చేయండి. ఇది మనకు ఎంసెట్ ఫేజ్ 3 తర్వాత ఎవరెవరు చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ కొత్తగా సీట్లు వచ్చినాయి అనుకోండి, మీరు కూడా సేమ్ ప్రాసెస్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్, జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని కాలేజీకి వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరిన్ని వివరాలతో మరో వీడియోతో కేఆర్ గైడెన్స్ మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ.